హాయ్ ఫ్రెండ్స్, 2 కిలోల చేపలతో చేపల పులుసు ఎలా చేసుకుందామో ఈరోజు చూసేద్దాం రండి. ముందుగా చేప ముక్కల్లో ఉప్పు వేసి తర్వాత నిమ్మకాయని పిండుకోవడం వల్ల కూడా మనకి ఆ పులుపు వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ముందుగా దానికి మసాలాకు కావాల్సిన సామాన్లని అన్నీ రెడీగా పెట్టుకొని మసాలా ముద్దను తయారు చేసుకోవడం. దానికోసం ఉల్లిపాయలు, మెంతులు, జీలకర్రని కొని మనం ఆయిల్లో వేపుకున్న తర్వాత దాంతో మిక్సీ చేసుకోవడం వల్ల మనకు మసాలా ముద్ద అనేది తయారవుతుంది. ఇది చాలా తీసుకొస్తుంది మన చేపల పులుసుకి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, సరిపడా కారము, ఏదైతే తయారు చేసుకున్నామో ఆ మసాలా ముద్దను చేపలకు బాగా పట్టించి అన్నీ కింద మీద బాగా కలిసేలాగా కలిపి ఒక పక్కన పెట్టుకుంటే కనుక అవి మంచిగా ముక్కకి ఉప్పు, కారం, మసాలా అన్నీ పట్టి బాగుంటుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి అవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా మెల్లగా విరిగిపోకుండా వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి చింతపండు పులుసుని తీసి పెట్టుకొని దానిని మనం ఏవైతే మగ్గుతున్నాయో ఆ చేపల్లో అన్నది వేయాలి. వేసిన తర్వాత మసాలా ముద్ద ఏది ముందు పక్కకు తీసి పెట్టుకున్నామో దాన్ని కూడా కలుపుకొని సరిపడా నీళ్లు మరి కొంచెం యాడ్ చేసుకొని మెల్లగా కింద మీద చేపలు విరిగిపోకుండా కనుక కలిపి ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో కనుక ఒక 20 నిమిషాలు వాటిని ఉడకనిస్తే కనుక చేపల పైన ఈ రకంగా మనకి చేపల పులుసు మీద నూనె అన్నది మనము తేలడం గమనించవచ్చు. ఇలా నూనె పైకి తేలుతుంది అంటే చేపలు మంచిగా ఉడికినట్లు మనము అనుకొని తర్వాత దానిపై కొత్తిమీరని కనుక మనం యాడ్ చేస్తే కనుక దాని ఫ్లేవర్ చేపల పులుసుకి వచ్చి రుచి ఇంకా బాగుంటుంది. తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుంటే కనుక గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయినట్లే. తర్వాత చక్కగా చిన్న బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకొని వడ్డించేసుకొని తింటే కనుక ఎంతో బాగుంటుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.